సార్ మీ పేరు? కృష్ణారెడ్డి. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన కూటమికి వస్తున్నారు, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సార్ విజయ అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డికే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను భావిస్తున్నాను. అభివృద్ధి బాగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తుంది మళ్ళీ రెండో. అభివృద్ధి అంటే ఏం చేశారనుకుంటున్నారు మీరు? ప్రతి గ్రామంలో ఒక సచివాలయము, ఆరోగ్యశ్రీ, ఇవి హెల్త్ క్లినిక్, రైతు భరోసా సెంటర్లు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇంకంతకంటే అభివృద్ధి కావాల్సింది ఏముంది? ప్రతి ఊరికి అభివృద్ధి ఉందంటే అంత అభివృద్ధి ఉందంటే అది చాలు కదా. ఇక్కడ ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఉంది, ఏ రాష్ట్రంలోనే ఉందా? అదే అభివృద్ధి. మూడు రాజధాని విషయంలో మాట తప్పేదని చెప్తున్నారు. మూడు రాజధానులు మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవిస్తా. మూడు రాజధానులు అంటే కోర్టులో పరిధిలో ఉంది కాబట్టి ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. లేకపోతే ఎప్పుడో విశాఖపట్నం వెళ్ళిపోయేవాడు. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆగిపోయింది. అది కోర్టుకు పోయింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే కదా, అందుకోసం ఆగిపోయింది అంతే. రుషికొండను కూల్ చేసి ప్యాలెస్ కట్టుకున్నాం అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది కరెక్ట్ అంటారా మీరు? ఇది ఎక్కడైనా కొంచెమైనా ఎక్కడైనా అది పాతది కూలగొట్టి కట్టిండు, కొత్తది ఏం కూలగట్టలేదు కదా. పాతది కూలగట్టి పాత భవనాలు మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేశారు అంతే, అంతకంటే ఏం చేయలేదు కదా. ఏపీ డీజీపీని ఈసీ కమిషన్ సస్పెండ్ చేసింది కదా, ఎలా చూడొచ్చు? అది కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, ఏసీ కంప్లైంట్ చేశారు కాబట్టి అది చేశారు. మామూలు అది పెద్ద సమస్య ఏముండదు. ఇక రాజకీయం ఏం కాదు, అది అంతే అనుకోండి. సార్ ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? 135, 140 రావచ్చు నా అంచనా. కూటమికి 40, 45 అంతే. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, అని కలిసే ప్రసక్తే అంతే. పవన్ కళ్యాణ్ అది ఉండడు కదా. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ హైదరాబాద్ రావాల్సింది. ఆడు ఉండేది లోకల్ ఆమె గీత కాబట్టి గీతకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని నా అభిప్రాయం. ఆమె చాలా అభియోగాలు అయితే వచ్చినాయి కదా రీసెంట్గా. అభియోగాలు ఉన్న లోకల్ ఎట్లయినా ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నిసార్లు హైదరాబాద్లో ఉండి ఏపీలో ఉండి చూశారు ప్రజలకు, అందుకని ఎక్కువ శాతం గీతకే వస్తుంది. పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ అయితే ఉండదు నా అభిప్రాయం. అలాగే కొడాలి నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయి ఓటమి పోయిందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సార్ ఎలా చూడవచ్చు? సైలెంట్ ఎక్కడే కాదు, వాళ్ళు ప్రచారంలో తిరుగుతున్నారు. సైలెంట్ వాళ్ళు కంపల్సరీ గెలుస్తారు. వాళ్ళు గెలిచేదే కానీ ఓడిపోయే ప్రసక్తే. సైలెంట్ అంటే ఏమి ఉండదు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు కదా వాళ్ళు. ఏం అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. సార్ గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఆయనలో చాలా మార్పు వచ్చిందని చెప్పేసి చూసిన కూడా అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? కొంచెం సానుభూతి ఉండొచ్చు కానీ గెలిచే అవకాశం తక్కువ ఉండొచ్చు. కొంచెం మెజార్టీ ఓట్లు కొంచెం పెరగవచ్చు కానీ ఓడిపోయే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. మీరు మేనిఫెస్టోలో అబ్జర్వ్ చేసి ఉంటారు. కొత్తగా ఏమైనా అంశాలు మీకు బాగా నచ్చాయా? జగన్మోహన్ రెడ్డి ఉన్నది చేసేదే మేనిఫెస్టోలు పెట్టాడు. వీళ్ళు 4000 ఇస్తారని 3500 ఇస్తారని, గెలిచినా ఓడిపోయినా మళ్ళీ రేపు అధికారం వచ్చే ఇవ్వాలి కాబట్టి ఆయన ఉన్నది కరెక్ట్ ఉన్నది ఇస్తా అన్న మాట ప్రకారమే 3500 ఇస్తాను. వాళ్ళు 4000 ఇస్తారని భయపడి ఎక్కువ పెంచలే కదా, అందుకని కంపేర్ చేస్తే మంచిది ఉంది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని మీరు కోరుకుంటున్నారు? కంపల్సరీ వస్తాడు, కంపల్సరీ అధికారం వస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకటరామరెడ్డి, మాది పిఠాపురం బస్ స్టాండ్ అనుకుంటాం. మా బంధువులు అందరూ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మేము ఏదో పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ప్రతి ఇంట్లో కూడా అత్త, అమ్మ, మామ ఉంటారు కదా, పెద్దవాళ్ళు. తర్వాత పిల్లలు ఉంటారు. సో దానికి సంబంధించిన విషయాల్లో అయితే మంచిగా నడుస్తుంది. మా ఎండల్లో ప్రతి ఇంట్లో కూడా దానికి అరుగులైతేనే వస్తున్నాయి. కొందరు మైండల్లో డిస్కనెక్షన్ తీసేశారు పథకాలు. ఎందుకు తీసేశారు? దానికి అరుగులు లేరని చెప్పారు సచివాలయంలో. ఓకే, బట్ సార్ ఎలా ఉండబోతుంది ఈసారి ఏపీలో రాజకీయాలు? కొన్ని కూడా మేము కూడా చెప్పగలుగుతాం. మద్యం వల్ల అలా అవే చెప్పడం, మద్యం ఒకటి చెప్పి ఒకటి చేశాడు. కానీ అన్నీ కూడా ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా సాటిస్ఫాక్షన్ చేయలేడు. బట్ అనుకున్నంత రాకపోవచ్చు. బట్ 100% 130 నుంచి 120 వరకు వస్తే అవకాశం చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా వంగా గీత మేడం పిఠాపురంలో ఆమె ఈజీగా వస్తుంది. ఊరికి ఒక్క మాట చెప్తానండి, రాజకీయ నాయకునికి ఏం చెప్పాలంటే ప్రజలకు, నేనుంటే ఇది చేస్తాను, నేను హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మీకు నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎంతసేపు స్టేజ్ మీద తిట్టు ఊగిచ్చి పుట్టండి, రాండి, బయటికి చంపండి అలా చెప్తారా? అలా రాజకీయాలు చెప్తారు అట్లా ఎమ్మెల్యేలో? అది ఎవడని టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ కానీ వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారా ప్రచారంలో? నేను ఇది చేస్తాను, ఇది చూసుకుంటాను అని చెప్తారు.
ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఏందిరా పరిస్థితి పిఠాపురంలో అంటే ఆయన గురించి వదిలేండి అసలు, పిల్లకాకులు వస్తుంటారు అవుతాండి, అది కామన్ ఓట్లు పడతాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, డ్యూటీ లీవ్ పెట్టుకొని పోతున్నాం అందరం. ఇప్పుడు 10th అందరం లీవ్ పెట్టుకొని పోతున్నాం. ఎందుకు? వాంటెడ్గా పోతున్నాం, నీ బిల్డప్ తగ్గించాలని. ఇప్పుడు ఒక సీఎంను పట్టుకొని నువ్వు ఎవడవరా అంటే నువ్వెంత, నీ బతికెంత అంటారు ఎవరన్నట్లా. అలానే జనాలకు కూడా వచ్చే ప్రేమ కూడా పోతుంది. ఇంకా మా ఇంట్లో మటు మంచి జరిగింది, దానికోసమనే ఒక్కసారి ఓటేసి రావాలి. అక్కడ ఇల్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి. ఆడ కాకులు కుక్కలు గన్మైన చిన్న చిన్న లోకల్లోకి ఎవ్వరు లేరన్నమాట. అది మళ్ళీ ఖాళీ చేయదు. ఎందుకుంటాడు ఆయన? ఒక మాట చెప్పండి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో బంజారాలో ఫిలింనాల్లో వాళ్ళు వండుకొని అడవి ఉంటాడా? ఉండడు కదా. ఊరికే జనాలను మొబ్బెట్టడానికి ఏదో చెప్పడానికి కదా. అవన్నీ ఏం జరగవు. డెఫినెట్గా ఆమె గెలుచుకుంటుంది. 99% కూడా ఈయనే వస్తాడు. ఎందుకు వాళ్ళు రావాలి? మళ్ళీ అంత పెద్ద ఆయన మోడీతోనే మీరు కూటమిని వెళ్ళారు కదా. మళ్ళీ మొన్ననే తెలిసిపోయింది ప్రజలకు, నీ మేనిఫెస్టివల్ మాకు దండమరనైనా, మాకు నీకు సంబంధం లేదు అని చెప్పారు. చాలుదాడా కొత్తగా అనిపించిన మేనిఫెస్టోలో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారు? కొత్తగా ఇవే చాలు. బస్సులు ఫ్రీ అంటున్నారు కదా, ఎందుకు బస్సులు ఫ్రీ కావాలా? బీదోడని సరే 2 మాటలు 3 మాటలు ఛాయ్ తాగుతాడు కదా 20-30 రూపాయలు పెట్టుకొని. ఆ బస్సులు ఫ్రీ పెట్టి కోట్లు లాస్ చేసి ఆ డబ్బు తీసుకొచ్చి మనమేనే కదా వేసేది. గవర్నమెంట్ బాగుంటుంది కదా, మనం బాగుండేది. ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలను పెట్టుకొని నడిపిస్తున్నాడు. అది ఇంపాసిబుల్. ఏపీలో అంటున్నారు నాయన బస్సులు ఫ్రీ వద్దు అని. తెలంగాణలో చూసినారు, కర్ణాటకలో చూశారు, మా వాళ్ళు బెంగళూరులో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, మా వాళ్ళకి మీ వాళ్ళు అందరూ ఉంటారు. తెలిసిపోయింది బస్సు ఫ్రీ అనేది వేస్ట్ పథకం అదని అర్థమైంది. ఇంకోటి, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, ఏజ్లో పెద్ద ఆయన కానీ మనకు ఎవరైనా అవుతాం. సో ఆయన ఏం మాడితే ఆయనకి అర్థం కాలేదు. అలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చేసుకుంటూ పోతాడు, ఏది ఆపడు, కంపల్సరీ చేసుకుంటూ పోతాడు. ఈసారి వస్తే అధికారంలోకి పోలవరం ప్రాజెక్టు 3 రోజుల విషయం క్లియర్ అవుతుంటారు. చేస్తాడు, 5 yearsలో క్లియర్ చేసేస్తాడు కూడా. ఆ దమ్ముంది, చేస్తాడు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అభివృద్ధికే పోతాడు. అంబటి రాంబాబు గారు అల్లుడు కామెంట్ చేస్తున్నారు కదా, మా ఆయనకు ఓటు వేయద్దు అనేది, ఎలా చూస్తారు మీరు? అవన్నీ మాట్లాడతాను, పట్టించుకోమని. అసలు జనాలు అవి చూడడంలా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అవి చూసుకుంటా పోతున్నారు అంతే. చిన్న చిన్న కామన్ అయింది మాట్లాడేది. నా గురించి నోట్ ప్రాబ్లం. ఈ రోజా గారు ఈసారి విజయం అవకాశాలు ఉన్నాయంటారు మళ్ళీ? దాని గురించి నాకు తెలియదు, సారీ. థ్యాంక్ యూ.